పండుగలు కొన్ని పండుగలు ఒక గ్రామానికి మాత్రమే ఉంటాయి. కొన్ని పండుగలు ఒక జిల్లాకు మాత్రమే ఉంటాయి. వినండి, కొన్ని పండుగలు గ్రామాల వరకే ఉంటాయి, కొన్ని పండుగలు ఒక తాలూకా వరకే ఉంటాయి, కొన్ని పండుగలు జిల్లా వరకే ఉంటాయి, కొన్ని పండుగలు రాష్ట్రం వరకే ఉంటాయి, కొన్ని పండుగలు దేశం వరకే ఉంటాయి. కానీ క్రిస్మస్ పండుగ మాత్రము ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యావత్ ప్రపంచమంతా హల్లెలూయా. కొద్ది నిమిషాలే. పెద్దలు ఒకటి, పిల్లలు అల్లరి చేసిన పర్లేదు కానీ పెద్దలు మాట్లాడతారు. పిల్లలు అల్లరి చేయలేండి, వదిలేసేయండి. పెద్దలు మాత్రం ఇక్కడ మా చెవులు పెట్టండి. ప్రియులరా, క్రిస్మస్ పండగ వినండి. క్రిస్మస్ పండగ క్రీస్తు శకము 325వ సంవత్సరము. క్రీస్తు శకము 325 సంవత్సరములో కాన్స్టాంట్ చక్రవర్తి, వినండి, కాన్స్టాంట్ చక్రవర్తి రాజుగా ఉన్నప్పుడు అనేక మంది భక్తులను పిలిపించి డిసెంబర్ 25ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియులారా, క్రీస్తు శకం 325వ సంవత్సరం నుండి డిసెంబర్ 25 క్రిస్మస్ ఆరాధన జరుపుతూ వస్తూ ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా డిసెంబర్ 25 అని మనకు కనబడకపోయినా ప్రతి వారికి పుట్టినరోజు ఒక డేటు అంటూ ఉంటుంది కదా, ఒక సంవత్సరం అంటూ ఉంటుంది కదా. అలాగా కాన్స్టాంట్ చక్రవర్తి ఒక రోజును గ్రంథాలన్నిటి పరిశోధన చేసి పండితులను పరిశీలన చేసి పుస్తకాలను పరిశీలన చేసి యావత్ ప్రపంచమంతా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండగ జరుపుకునే విధముగా ఆ రాజు ఏర్పాటు చేసినది. ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను భారతదేశమే కాకుండా ఖండాంతరాలు దేశాలు క్రిస్మస్ పండుగను ఘనముగా జరుపుకుంటుంది. ప్రియులారా, అయితే యేసు ప్రభువారు పుట్టిన తర్వాత అమ్మా వినండి, మాట్లాడద్దండి, మీరు పక్కన కూడా మాట్లాడద్దండి. క్రమశిక్ష అనేది దేవుని సన్నిధిలో చాలా అవసరం. క్రమం లేదంటే అక్రమమే. వాక్యం చెప్పేటప్పుడు మీరు మాట్లాడినారనుకో, మీరు అక్రమంలో ఉన్నారు. మేము దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినండి. కొద్ది నిమిషాలను ముగిస్తాను. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత మొట్టమొదట బైబిల్లో క్రిస్మస్ పండుగ జరుపుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ కాన్స్టాంట్ చక్రవర్తి కంటే ముందుగా క్రిస్మస్ పండుగను జరుపుకున్న వారు ఉన్నారు. ప్రియులారా, వారు ఎవరంటే మొట్టమొదట దేవదూతలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు మొట్టమొదట క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. దానికి ఆధారం ఏమంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో దేవదూతలు స్తుతించాలి, దేవదూతలు
పరిచర్య చేసినట్టుగా లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాల్లో ఉంటుంది. ప్రియులారా, చదవద్దండి, వినండి అంతే. శ్రద్ధగా వినండి, తొందరగా ముగించేస్తాను. శ్రద్ధగా వినండి, తొందరగా చేస్తాను. ఒకటి, దేవదూతలు మొట్టమొదట క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. ఎవరు జరుపుకున్నారండి? మొట్టమొదట ఎవరండి? దేవదూతలు జరుపుకున్నారండి. లేఖనాలే ఆధారం ఏమంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుంచి 14, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో కూడా తెలియజేయబడింది. ప్రియులారా, అలాగే మొట్టమొదట క్రిస్మస్ పండుగను జరుపుకున్నది ఒకటి దేవదూతలు, రెండవది ఎవరంటే గొర్రెల కాపరులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరులు జరుపుకున్నారండి. లేఖనం ఆధారం ఏమిటంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనాల్లో మీకు కనబడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 15 నుంచి 21. గొర్రెల కాపరులు వచ్చి క్రీస్తును గురించి విన్నారు. క్రీస్తును గురించి విన్నారు. విని వెతుక్కుంటూ వచ్చి యేసు ప్రభు వారిని చూశారు. అలాగే యేసు ప్రభువుకు కానుకలు సమర్పించి దేవుని స్తుతించారు. ఒకటి, మొట్టమొదటి క్రిస్మస్ జరుపుకున్న వాళ్ళు ఎవరు? రెండవది గొర్రెల కాపరులు దేవుని సన్నిధిలో క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నారండి. మూడవది చూద్దామండి. మూడవది ఎవరంటే జ్ఞానులు. హల్లెలూయా, జ్ఞానులండి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నారు. లేఖనం ఏమిటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములు. ఈ జ్ఞానులు ఏం చేశారు? యేసు ప్రభువు పుట్టారని చుక్కను చూసి చుక్కను వెంబడిస్తూ క్రీస్తుని వెతుక్కుంటూ వచ్చారు. క్రీస్తుని వెతుక్కుంటూ వచ్చి క్రీస్తును కనుగొన్నారు. క్రీస్తును చూశారు. క్రీస్తును పూజించారు. యేసు ప్రభువుని ఆ పశువుల పడకలో చూసి యేసును స్తుతించి ఆరాధించారు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి క్రిస్మస్ చేసిన వాళ్ళు ఎవరు? రెండు, మూడు జ్ఞానులు. హల్లెలూయా. ప్రియులారా, వీరు మొట్టమొదటి క్రిస్మస్ జరుపుకున్న వారు. ప్రియులారా, అయితే నాలుగవది ఎవరంటే పరలోక సైన్య సమూహము. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సైన్య సమూహము క్రిస్మస్ పండుగను పరలోకంలో జరుపుకున్నారండి. హల్లెలూయా. భూలోకంలో జన్మిస్తే, ఆ పశువుల పాకలు జన్మిస్తే, పరలోకంలో సైన్య సమూహము క్రిస్మస్ ను ఘనముగా జరుగుతుందండి. లేఖన భాగం ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనములో అక్కడ రాయబడిన పరలోకంలో సైన్య సమూహము క్రీస్తును ఆరాధిస్తున్న పరలోకములో దేవదూతలు కిందికి భూమి మీదకి దిగి వచ్చి దేవుని ఆరాధించారు. గొర్రెల కాపరులు భూమి పైన ఆరాధించారు. అమ్మ వినండి, జ్ఞానులు క్రీస్తును భూమిపై ఆరాధించారు. అయితే దేవదూతలు పరలోక సైన్యం మాత్రము పరలోకములో దేవుని సన్నిధిలో క్రిస్మస్ ఆరాధన జరుపుకుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది అయినారండి? మొదటిగా
రెండు, వెరీ గుడ్. రెండు గొర్రెల కాపరి, వెరీ గుడ్. మూడు జ్ఞానులు, నాలుగు పరలోక సైన్యం, వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు భూలోకములో క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటే పరలోక సైన్య సమూహం మాత్రము పరలోకములో క్రిస్మస్ జరుపుకున్నది. అయితే ఐదవదిగా ఈరోజు మనము జరుపుకుంటున్నాం. హల్లెలూయా. ఈరోజు మనము క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం. ఐదవదిగా మనము జరుపుకుంటున్నాం ఇప్పుడు ప్రతి సంవత్సరము. వాళ్ళు ఒక్కసారి జరుపుకున్నారు, కానీ మనమైతే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. దేవదూతలు ఒకసారి జరుపుకున్నారు, గొర్రెల కాపర్లు అప్పుడు ఒక్కసారి జరుపుకున్నారు, జ్ఞానులు ఒక్కసారి జరుపుకున్నారు, పరలోక సైన్యం ఒక్కసారి జరుపుకున్నారు. కానీ ప్రతి సంవత్సరం మనము క్రిస్మస్ ఘనముగా జరుపుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చక్కగా డాన్స్ వేశారు. పిల్లలు చక్కగా డాన్స్ వేస్తుంటే పెద్దలకు మాకు కూడా డాన్స్ చేయాలనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వేస్తుంటే డాన్స్ మాకేద్దామనిపించింది. టైం సరిపోదు, వచ్చే సంవత్సరం పెద్దలతో కూడా ఏమిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకాష్, వచ్చే సంవత్సరం పెద్దలతో కూడా ఏమియండి క్రిస్మస్ డాన్సులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఆరాధనలో వినండి, క్రిస్మస్ ఆరాధనలో క్రిస్మస్ ఆనందం ఉండాలి. అమ్మా, క్రిస్మస్ ఆనందాన్ని ఉంచుకోండి. క్రిస్మస్ సంతోషాన్ని పోగొట్టుకోవద్దండి. బట్టలు లేవని గొడవలు పడొద్దండి. పిండి వంటలు లేవని గొడవలు పడొద్దండి. మటన్లు చికెన్ లేవని గొడవలు పడొద్దండి. ఆనందము క్రీస్తు నీ కొరకు నా కొరకు పాపులమైన మన కొరకు ఈ లోకంలో జన్మించాడని ఆయన స్తుతిద్దాం. పాపులమైన మన కొరకు, మన పాపముల శాపముల కొరకు పశువుల పాకలో బహు దరిద్రుడిగా జన్మించాడండి. ప్రియులారా, దరిద్రుడిగా జన్మించడమే కాకుండా మన కొరకు, మన పాపముల శాపములన్నిటి కొరకు ఆ కలువరి శిలువలో నీ పాపములు నా పాపములు కొరకు ఆ శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడమని వాక్యము చెబుతుంది. ప్రియులారా, ఇంకా యేసు ప్రభువాన్ని మీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, మీరు ఇప్పుడైనా యేసు ప్రభువా, నువ్వు నా దేవుడవు, నా రక్షకుడవు, నీవు నా కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టావు, నా పాపములు నా శాపములన్నిటి కొరకు ఆ శిలువలో చనిపోయావు ప్రభా, నేను చనిపోవాల్సింది ఆ శిలువలో, నీవు నా కొరకు చనిపోయినావు నాయన, నా తండ్రి, నా దేవా యేసయ్యా. ఈ రోజు నీవు నా హృదయంలోనికి రా యేసయ్యా. ఈ రోజు నాకు రక్షకుడవు, ఈ రోజు నుంచి నీవే నా దేవుడవని నీవు యేసు ప్రభువాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించు. అప్పుడు నిజమైన క్రిస్మస్ నీకు, నీ కుటుంబానికి గొప్ప సంతోషమును ఆనందమును కలుగు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పట్టణమందు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. నిన్ను రక్షించడానికి పుట్టినాడు, నీ కొరకు ప్రాణం పెట్టడానికి పుట్టినాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీకు పాప క్షమాపణ ఇచ్చాడు. ఇంత చేసిన దేవునికి నీవు, అయ్యా, నీ హృదయంలోనికి, అమ్మా, నీ హృదయంలోనికి యేసు ప్రభువా, నీవు నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానించు. అంతకు మించిన గొప్ప క్రిస్మస్ ఆనందం ఇంకొకటి లేదండి. కాబట్టి హృదయమంతటితో మీరు ప్రభువా నా హృదయంలోనికి రండి. ఆ దేవదూతల క్రిస్మస్ ఆనందం నాకు దయచేయండి.
గొర్రెల క్రిస్మస్ ఆనందము నాకు దయచి, దేవదూతల జ్ఞానుల క్రిస్మస్ ఆనందము నాకు ఇచ్చింది, పరలోక సైన్య సమూహం యొక్క ఆ క్రిస్మస్ ఆనందము నాకు దయచేయు ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించబోతున్నాడు. నిజమైన క్రిస్మస్ ఆనందం నీవు పొందాలి ప్రియులారా. ఈరోజు నీ హృదయంలోనికి యేసు ప్రభువాన్ని ఆహ్వానించు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని స్వీకరించు. నీవు నీ కుటుంబము, నీ హృదయములో, నీ కుటుంబంలో యేసు ఉంటే అంతకు మించిన క్రిస్మస్ ఇంకొక ఆనందము లేదండి ప్రియులారా. ఎల్లప్పుడూ నీ హృదయంలో క్రీస్తు ఉండాలి, ఎల్లప్పుడూ నీ ఇంటిలో క్రీస్తు ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్ ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అండి చెప్పండి, మొదట క్రిస్మస్ జరుపుకున్న వాళ్ళు ఎవరు? వెరీ గుడ్. 2, 3, వెరీ గుడ్. 4, 5 మనము వెరీ గుడ్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు గ్రేట్ జాన్ పీటర్ గారికి వందనాలు. దైవ సేవకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వందనాలు. ఫోన్ ఎత్తాడు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ మీకు అందరికి వందనాలండి. శ్రద్ధగా వాక్యం విన్నారు. పిల్లలు మీరు బాగా డాన్స్ చేశారు. ఎంత బాగా డాన్స్ చేశారంటే మేము డాన్స్ చేయాలని అంటారు. బాగా చేశారు. వెరీ గుడ్. కీప్ ఇట్. ప్రార్థన చేసుకుందాం.